బావా. హలో వాసయ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. ఎక్కడున్నావురా? దివ్య, ఏమైంది దివ్య? ఇక్కడికి ఎందుకు వచ్చావు? లేదు బావగారు. వీడేంటి వీడు మంచివాడ చెడ్డవాడని ఆలోచిస్తున్నావా? మొదటి యుగంలో అందరూ మంచివాళ్ళే ఉండేవాళ్ళు. రెండో యుగంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు విడిగా ఉండేవాళ్ళు. మూడో యుగంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మొత్తం అందరూ కలిసే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ చివరి కలియుగంలో ఒక్కో చెడ్డవాడిలోనూ ఒక మంచివాడున్నాడు, ఒక్కో మంచివాడిలోనూ ఒక చెడ్డవాడున్నాడు. అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. అదేంటి నీకు నీ అక్కకి ఒకే టేస్ట్ వాడి మీద? వాడిని ప్రేమిస్తున్నావా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నీకెందుకు కోపం వస్తుందిరా? నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా? మామయ్యతో మాట్లాడి ఇద్దరిని కలుపుతాను, పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత ప్రేమించుకోండి, అప్పుడే నువ్వు వాడికి సెకండ్ హ్యాండ్. అర్థం కాలా? మీ అక్క అప్పుడప్పుడు నాతో అంటూ ఉండేది జస్ట్ 1 కప్ ఆఫ్ కాఫీ అని. అదే టైప్లో జస్ట్ వన్స్ నేను టేస్ట్ చేస్తే నువ్వు వాడికి సెకండ్ హ్యాండ్. అలా వద్దు, తప్పు మీద తప్పు చేస్తున్నావు. మరి ఇంకేంట్రా, నువ్వు వాడి పరిస్థితి నేను తీసుకోలా? అలాగే దీన్ని వాడి పారేస్తాను, నువ్వు తీసుకో. దివ్య, ముందుకు నుంచి వెళ్ళిపో, ఇంకేం ఆలోచించుకో. ఏంటి నువ్వు అంత ఈజీగా చెప్పేశావు? ఇది విడమని చూద్దాం. ఇక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలలేదు. ఎందుకో తెలుసా? బ్యాక్ ఫుల్ ఓపెన్. ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్, కొత్తగా ఉంది కదా? రేయ్, నేను వదిలిపెట్టినా వైశాలి మాత్రం వదిలిపెట్టదు. ఏంట్రా అందరూ భయపడుతున్నారు? ఎక్కడుందిరా వైశాలి? ఎక్కడుంది? ఏది రమ్మను చూద్దాం, రమ్మను. ఇక్కడుందా చెప్పు. ఇక్కడ 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 చెప్పు, ఎక్కడుంది? వైశాలి రాదు రాదు. పోనీ వచ్చినా ఏం చెప్తుంది? నేను తప్పు చేయలేదని చెప్తుందా? నా అంతటా నేను చెప్పే వరకు తప్పు చేసింది తప్పు చేసినట్టే. వైశాలి చావు నా కళ్ళతో చూశాను, అలాగే నీ చావు కూడా నా కళ్ళతో చూడాలి. చూడరా.